హలో అండి. నమస్తే. ఈరోజు నేను గోరింటాకుతో వీడియో చేస్తున్నాను. ఇది మనకి ఎర్రగా పండాలంటే ఏం వేస్తే పండుతుందనేది ఇది ఫుల్ వీడియో అయితే చూడండి. ఇది చూడండి. ఇది ఏంటనేది ఇది ఫుల్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు తెలుస్తుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వేసామనుకో చాలా ఎర్రగా అయితే పండుతుంది. ముందుగా గోరింటాకుని అంతా క్లీన్ చేసుకొని ఇలా అయితే వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో గోరింటాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఏమేమి వేస్తున్నాను అనేది చూడండి. ముందుగా అయితే ఇప్పుడు ఇది తీసాను కదా, అదైతే వేసాను. దీన్ని ఏమంటారంటే కాకి బొడ్డు అని అంటారు. అప్పట్లో ఇది వేస్తే చాలా ఎర్రగా పండేది. ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది మీరు లాస్ట్ వరకు అయితే చూడండి, చెప్తాను. ఇది కాకి బొడ్డు అని అయితే అంటారు. నెక్స్ట్ వచ్చేసి కల్లుప్పు, కొంచెం కల్లుప్పు వేసాను. తర్వాత కొంచెం చింతపండు అయితే వేసాను. ఈ 3 వేసి ఆ గోరింటాకు కొంచెమే కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనము చేతికి పెట్టే విధంగా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి. అప్పుడే మన గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది. గోరింటాకులో ఎన్నో రకాలుగా వేసి మనం పండించుకుంటాము. ఎన్నో వేసి అందులో ఇదొక రకం అనుకోవచ్చు. అందరికీ ఎర్రగా పండదు. బాడీలో హీట్ ఎక్కువ ఉంటే గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది. ఒకవేళ హీట్ లేకుంటే కొంచెం ఎర్రగా పండదు. అప్పుడు మనము ఇలా కొంచెము ఏవైనా వేసి మనము ఎర్రగా పండించుకోవచ్చు. ఈ కాకిబొడ్డు కనుక వేసామనుకోండి చాలా ఎర్రగా అయితే పండుతుంది. అప్పట్లో ఏం దొరికి మేము చిన్నప్పుడు అయితే ఇలానే వేసేవాళ్ళు. ఇటుక పొడి వేసేవాళ్ళు, చింతపండు, ఉప్పు, ఈ కాకిబొడ్డు వేసేవాళ్ళు. ఎర్రగా అయితే పండేది. ఇప్పుడు కూడా మీరు చూడండి చాలా ఎర్రగా పండుతుంది. మనం ఒక గంట తీసి ఉంచినా కానీ గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది. ఇది వేస్తారని ఎంతమందికి తెలుసు అనేది అయితే నాకు తెలియదు. తెలిసిన వారైతే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. చూసిన వాళ్ళందరూ కనీసం కామెంట్ అయినా చేయట్లేదు. ఒక లైక్ అయితే చేయండి. చాలా ఎర్రగా అయితే పండుతుంది. లైక్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోలు అన్నీ పెడుతున్నాం కానీ అంతగా పెరగట్లేదు, లైక్లు అయితే చేయట్లేదు. పైనుంచి అయితే ప్లీజ్ చూడకండి, వీడియో క్లిక్ చేసి అయితే చూడండి. ఎన్ని వీడియోస్ పెట్టినా ఏ వీడియో అయినా పబ్లిక్లో బాగా రీచ్ అవుతుంది అనుకుంటే అంతగా అవ్వట్లేదు. ప్లీజ్ అండి వీడియో అయితే క్లిక్ చేసి ఒక లైక్ అయితే చేయండి చూసిన వారు ప్రతి ఒక్కరూ. ఇది రియల్గా చేస్తున్నానండి, ఇది ఫేక్ ఏం కాదు. కాకిబొడ్డు అనేది చాలా ఎర్రగా పండుతుంది వేస్తే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అది ఎక్కడ దొరుకుద్ది ఎలా అనేది అయితే మీకు చెప్తాను. చాలా వీడియోస్ ఇలాంటివి చేశాను, ఎన్నో రకాలుగా, అన్నీ సక్సెస్ అయ్యాయి. అంటే బాగా ఎర్రగా పండాయి. ఇది కూడా చాలా ఎర్రగా అయితే పండుతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేతికి ఇలా నిండుగా మన ఇష్టం, మనకి ఏ విధంగా డిజైన్ వస్తే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. అప్పట్లో ఎక్కువ నూరి ఊలు కాబట్టి అంతగా డిజైన్లు పెట్టుకోలేము. ఇప్పుడైతే మిక్సీ కాబట్టి మెత్తగా మిక్సీ పడితే మనకు నచ్చినట్టయితే మనము గోరింటాకు డిజైన్ వేసుకోవచ్చు. కానీ నూరిన గోరింటాకు అయితే ఎర్రగా పండుతుంది మిక్సీ కంటే. నేనైతే ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసుకున్నాను. అది కాకిబొడ్డు ఎక్కడ దొరుకుద్ది అంటే కట్టెలు ఉంటాయి కదండి, కర్రలు, ఎక్కడ ఖాళీ ప్లేస్లో కర్రలు ఇలా ఉంటే వాటికైతే వస్తుంది. మా హౌస్ పైన గోళం పైన చెక్క ఉంటే ఆ చెక్కకైతే వచ్చింది. అదే తీసి నేనైతే గోరింటాకులో వేసాను. కట్టెలకి వస్తుంది అది, ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెలకైతే వస్తుంది. నేను ఒక గంటే ఉంచానండి. చూడండి ఎంత ఎర్రగా పండిందో.
ఆ కాకిబొడ్డు వేసి కనుక మనం నూరుకున్నామంటే చాలా ఎర్రగా పండుతుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు రేపు గోరింటాకు ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. తెచ్చి ఒకసారి వేసి మిక్సీ పట్టి పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది. ఎప్పుడైనా గోరింటాకు కానీ కోన్ కానీ పెట్టుకునేటప్పుడు మనము చెయ్యికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ కడిగేయొద్దు నీళ్ళతో, అప్లై చేస్తే చూడండి ఎంత ఎర్రగా పండిందో. చాలా ఎర్రగా అయితే పండింది, చూసారు కదా, అందంగా ఉంది. మీరు కూడా ఇలా చిన్న చిన్నవిగా వేసుకొని చేతులను అయితే ఎర్రగా చేసుకోవచ్చు. ఎవ్వరికి పండదని ఉండదు. మనము పండకపోయినప్పుడు ఇలా చిన్న చిన్నగా టిప్స్తో పాటించి గోరింటాకు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఓకేనండి, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.